అవుతారు. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే టమోటా తోటలోకి వెళ్ళినామండి. అదైతే మాదైతే కాదు, వేరే వాళ్ళది. వచ్చి టమోటాలు కోసుకోమని చెప్పినారు, అందుకే వెళ్ళినాము. వాళ్ళకైతే రేట్లు లేవంటండి. అందుకే వచ్చి మేము ఎట్లా చెట్లు పీకేస్తున్నాము, వచ్చి టమోటాలు కోసుకోమని చెప్పినారు. వాళ్ళు అదే ఛాన్స్ అని చెప్పేసి పోయి పడి మాకు ఇష్టం వచ్చినన్ని కాయలన్నీ పిక్కునేసినామండి. మొత్తం చేనంతా ఇసిపెట్టేసినారండి. ఎందుకంటే వాళ్ళకి రేట్లు లేవంటండి. అదే మా కల్లా అయితే ఎంత రేట్ అమ్ముతున్నారో, అదే రైతులకైతే ₹1 రాదండి. ఈ టమోటాలు ఒక్కోసారి ఆకాశాన్ని అంటుతాయండి, ఒక్కోసారి భూమి మీదే ఉంటాయండి. లేయమన్నా లేవు పాపం కదండి. మీకైతే తోట ఎండిపోయినట్టు అనిపిస్తుందా ఫ్రెండ్స్? కానీ కాయలు అయితే మస్తు ఉన్నాయి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా కోసుకొని వచ్చినాం. ఇది కూడా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్, ఎన్ని కాయలు అయితే కోసుకొచ్చినాము. ఇవన్నీ ఆడ తెంపుకొని వచ్చినటివే. చాలా అంటే చాలా కోసుకొచ్చినాము. ఇలాంటి కాయలు అంతా ఇసిపెట్టేస్తారు ఫ్రెండ్స్. ఎంత బాధ అవుతుందో కదా. మాకే ఇంత బాధ అవుతుంటే వాళ్ళకి రైతులకు ఎంత బాధ అవుతుంది చెప్పండి.